ఓకే, అందరికీ నమస్కారం అండి. మనకి 6వ తారీఖు నైట్ టైమ్ మనకి ఏదైతే ఒక అడ్వకేట్ కేవీపల్లికి సంబంధించిన ఒక అడ్వకేట్ని ఎల్ఐ అనే అతన్ని దారుణంగా చంపబడి ఉన్నారో వారందరినీ కూడాను మనం 5 మందిని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇన్సిడెంట్కి ముందు వీళ్ళకి మధ్య చిన్న ఘర్షణలు ఉండేవి ముద్దాయిలకి మరియు డిసీజ్డ్ పర్సన్కి. అది ఆ ముందు రోజు ఏదైతే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్, స్ట్రీట్ లైట్ షిఫ్టింగ్ డిసీజ్డ్ పర్సన్ ఏతోని డీతో మాట్లాడుకొని షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ మా ప్రజలు అక్కడ వద్దంటే మళ్ళీ బ్యాక్ సేమ్ ప్లేస్లో పెట్టి ఉంచుతారు. అది ఆ రోజు నైట్ టైమ్ వీళ్ళు డిసీజ్డ్కి అక్యూజ్డ్కి మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఒకరికొకరు మాట అనుకునే సమయంలో డిసీజ్ని మరియు వాళ్ళ పేరెంట్స్ని కూడాను అక్యూజ్డ్ మొత్తంతో 6 మంది ఇంటి బయటికి లాగి మరియు అక్యూజ్ని దారుణంగా కొట్టడం జరిగింది. ఫస్ట్ రాడ్తోని, తర్వాత రాయితోని కొట్టడం జరిగింది. దీనిలోని కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్నీ కూడాను మనము సీజ్ చేయడం జరిగింది. బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఫారెన్సిక్కి పంపిస్తున్నాం. అండ్ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసాము. దానిలో ఏదైనా క్రూషియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే 100% ఫారెన్సిక్కి పంపించి అది యాజ్ పర్ టెక్నికల్గా అనలైజ్ చేసి ఇందులోని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా పోలీసు వాళ్ళందరూ కూడాను ప్రయత్నిస్తారు. అండ్ దీనిలో ఇన్స్పెక్టర్ కలకడ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ డిఎస్పీ గారు చాలా క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ కేసుని మానిటర్ చేసి 100% డిసీజ్డ్కి జస్టిస్ జరిగే విధంగా చూసుకుంటామని అన్నమయ్య జిల్లా పోలీసు వారు తెలుపుతున్నారు. అండ్ ఇందులో ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి ఏదైతే 3 అక్యూజ్డ్ ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అఫెన్స్లో కూడా రాబరీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి స్టిల్ మనం డిస్పైట్ వార్నింగ్స్ కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళకి సరైన ప్రవర్తన లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా ఫ్యూచర్లో వాళ్ళు జైలు రిలీజ్ అయ్యేలోపు పీటీఆర్టీ ఇనిషియేట్ చేసి వాళ్ళందరినీ కూడా డిటైన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడాను ఒకటే ఊరండి, అందరూ కూడా ఒకటే ఊరు, ఒకటే కాస్ట్, అందరూ ఒకటే కాస్ట్ వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్. బట్ చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల ఇంతకుముందు వాళ్ళకి జరిగిన చిన్న ఘర్షణ వల్ల అవన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు 6th నైట్ అక్యూజ్డ్ అందరూ కూడా డిసీజ్ని అటాచ్ చేయడం జరిగింది. అదేనండి, అక్యూజ్డ్లో మొత్తం 6 మంది అక్యూజ్డ్లో 3కి ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి కేసెస్ లేవండి. లాయర్ మీద కూడాను ఎటువంటి కేసు లేనట్టు సమాచారం. అండ్ ఇన్ కేసు ఏదైనా ఉంటే కూడా విచారిస్తాం. మర్డరేనండి. ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు 5 అరెస్ట్ చేస్తామండి. ఒకరు పరారీలో ఉన్నారు, అతని మీద కూడా వాచ్ పెట్టాం. తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ 2 టీమ్స్ మార్నింగ్ నుండి తిరుగుతున్నారు. ఎనీ క్లూ వస్తే పట్టుకొని అతను కూడా అరెస్ట్ చేస్తాం. పాత కక్షలు కారణం అండి. బట్ ఆ రోజు స్పాంటేనియస్గా ఈ ట్రాన్స్ఫార్మర్ మరియు స్ట్రీట్ లైట్ షిఫ్టింగ్ విషయంలో వాళ్ళకి గొడవలు వచ్చి అది ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు కొట్టుకున్నారండి. కొద్దిగా ఫౌల్ లాంగ్వేజ్ ఇనిషియల్గా వాడి తిట్టుకున్నారు, తర్వాత బయటకు లాగి కొట్టుకోవడం జరిగింది. ఏంటండి? వేరియస్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. బట్ ప్రజలు ఎవరైనా కూడాను పోలీసులకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఎవరు ఒకరే ఇన్ఫార్మర్ ఉండరు, బోత్ సైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో అది వాస్తవం కాదు. బట్ అదే వాళ్ళకి ఇంతకుముందు జరిగిన చిన్న మేబీ అదర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, దీనిలోని కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడాను వాళ్ళకి కొద్దిగా మనసులో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడాను ట్రిగ్గర్ పాయింట్ వచ్చి ఈ స్ట్రీట్ లైట్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ విషయంలో జరిగింది. అండ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. వాళ్ళు ఆ టైంలో ట్రిగ్గర్ అయ్యి అందరూ కూడా కొట్టి చంపడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.